శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల్లో రెండో అవతారం అయిన గాయత్రీదేవి అవతారం యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాం రండి. గాయత్రీదేవి హిందూ ధర్మంలో వేదమాతగా ప్రసిద్ధి చెందిన అమ్మవారు. ఆమెను వేదమాత, సావిత్రి, వేదాంత జనని, బ్రాహ్మణి అని కూడా పిలుస్తారు. గాయత్రీ మాతను మంత్రానికి అవతారంగా పరిగణిస్తారు. ఆమెను సత్యం, ధర్మం, జ్ఞానం, బుద్ధి, ధైర్యం వంటి లక్షణాలకు ప్రతీక. గాయత్రీదేవి సాధారణంగా 5 ముఖములతో 10 చేతులతో దర్శనమిస్తారు. ప్రతి ముఖం వేదాల 5 రూపాలు అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తాయి. ఆమె చేతిలో కుంకుమ వర్ణాలు, జపమాల, శంఖం, చక్రం, కమలం, ధనస్సు, పాశం, అంకుశం వంటి ఆయుధాలు ఉంటాయి. ఆమె తెల్లటి హంసపై లేదా కమలహాసనంపై కూర్చుని ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఒకసారి మహాయజ్ఞం నిర్వహిస్తున్నాడు. ఆ యజ్ఞంలో భాగస్వామ్యం అవ్వడానికి తన పతి సావిత్రి సమయానికి రాపోవడంతో యజ్ఞం ఆగిపోతుంది. ఆ సమయంలో వేదమాత శక్తి రూపిణి గాయత్రీదేవి బ్రాహ్మణ దేవుని కుడివైపున ఆవిర్భవించింది. ఆమె వేదముడి శక్తిని ప్రాతినిధ్యం చేస్తూ బ్రహ్మదేవునితో కలిసి యజ్ఞం పూర్తి చేయించింది. బ్రహ్మదేవుని యజ్ఞానికి రక్షగా నిలిచింది. వేదముల శక్తి సారాన్ని ప్రదర్శిస్తూ ధర్మము, జ్ఞానము, భక్తి, శక్తి, బుద్ధి వంటి గుణాలకు ప్రతీకగా ఆవిర్భవించింది. మానవ రూపం గాయత్రీదేవి మంత్రాన్ని ప్రసాదించింది. గాయత్రీదేవిని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్మరించడం, అలానే గాయత్రి మంత్రాన్ని జపం చేయడం చాలా పుణ్యప్రదమైనదిగా పరిగణించబడినది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.